వెరీ చూడండి, వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ లేదంటే పేమెంట్ టర్మ్స్. సో పేమెంట్ టర్మ్స్ అనే దాన్ని బేస్ గా చేసుకుని ఈ క్యాష్ డిస్కౌంట్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. సో కాన్సెప్ట్ ఏంటి? పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? పేమెంట్ టర్మ్ అనేది ఇన్వాయిస్ డ్యూ డేట్ ని చెక్ చేస్తుంది. బెల్ సింబల్ ఎలా వస్తుంది? డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. సో ఈ పేమెంట్ టర్మ్స్ అనేవి ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి ఉంటాయి. పేమెంట్ టర్మ్ ఏం చేస్తుంది? క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్ FBL1N, FBL5N లేదంటే FBL3N. బెల్ సింబల్ వస్తుంది. ఎట్లా వస్తుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని బెల్ సింబల్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. పేమెంట్ టర్మ్ అనేది ఎలా వస్తుంది? బేస్డ్ ఆన్ ది ఐఎమ్ సారీ, డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమైంది కదా? డ్యూ ఆర్ ఓవర్ డ్యూ అనేది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. సో డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ we will configure the different types of the payment terms. ఎగ్జాంపుల్ 15 days పేమెంట్ టర్మ్, 20 days పేమెంట్ టర్మ్, 30 days పేమెంట్ టర్మ్, ఇట్లా ఉంటాయి పేమెంట్ టర్మ్స్ అనేవి. సో ఇంపార్టెంట్ ఇది కాన్సెప్ట్. పేమెంట్ టర్మ్స్ ఎక్కడ ఏటీ కోడ్ లో ఉన్నాయి? OBBA ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉంటాయి. వెళ్ళండి పేమెంట్ టర్మ్, ఎస్ఐపి ఓపెన్ చేయండి. OBBAకి వెళ్ళండి. ఇక్కడ చూడండి 0001 ఉంది. 0001 అనేది ఒక పేమెంట్ టర్మ్, స్టాండర్డ్. అంటే ఇమ్మీడియట్లీ పేమెంట్ చేయాలి, డ్యూ అవుతుంది. అదే 0002 తీసుకున్నాం అనుకోండి, డబుల్ క్లిక్ చేయండి 0002 పైన, వెంటనే డ్యూ అవ్వదు. ఎందువల్ల? మనకి టైం ఉంటుంది, కొంత టైం ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ చూడండి, లాస్ట్లో చూడండి పర్సంటేజ్, లాస్ట్లో కంప్లీట్ లాస్ట్లో చూడండి పర్సంటేజ్ 3 ఉంది. 14 days, 30 days, 45 days ఉంది, చూసారా? అది. సో ఇక్కడ 14 days లో పే చేస్తే, ఇంకా పైన చూడండి 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. 30 days లో పే చేస్తే 2% క్యాష్ డిస్కౌంట్ వస్తుంది. ఇట్లా పేమెంట్ టర్మ్స్ అనేవి ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా కొన్ని ఉంటాయి, లేదంటే ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. పేమెంట్ టర్మ్ అంటే 0001 ఒక పేమెంట్ టర్మ్. సో పైన 0002 ఉంది చూడండి, 0002 అనేది ఒక పేమెంట్ టర్మ్. సో ఈ పేమెంట్ టర్మ్ అనేది అకౌంట్ టైప్ ఉంది. సో అకౌంట్ టైప్ కస్టమర్ కి అప్లికబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా అప్లికబుల్ అవుతుంది. పేమెంట్ టైప్ అనేది కింద కస్టమర్ అండ్ వెండర్ 2 సెలెక్ట్ లో ఉన్నాయి కదా. సో వెండర్ కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. సో దీన్ని ఏమంటారంటే పేమెంట్ టర్మ్స్ అంటారు. సో ఈ పేమెంట్ టర్మ్ ని బేస్ గా చేసుకుని ఇన్వాయిస్ డ్యూ డేట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇన్వాయిస్ డ్యూ డేట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. మనకి బెల్ సింబల్ వస్తుంది వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో, FBL1N, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. బెల్ సింబల్ వస్తుంది. డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ అని చెప్పచ్చు. ఓకేనా? ఇక్కడ పేమెంట్ మెథడ్ జియో చూసారా, అది రిమూవ్ చేసేయండి, అది అవసరం లేదు. అక్కడ సేవ్ చేయండి, కంటిన్యూ. సో ఇది పేమెంట్ టర్మ్. మనం స్టాండర్డ్ గా ఉన్న వాటిని ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఓన్ గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ పైన క్రియేట్ పైన కాపీ అని చూసారా, కాపీ చేద్దాం. 0002ని కాపీ చేద్దాం. కాపీ చేయండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అక్కడ 0002 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్, సేవ్ చేయండి. అక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి, పేమెంట్ టర్మ్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి.
సో ఇక్కడ డిస్కౌంట్స్ ఎలా వస్తాయి? ఎగ్జాంపుల్ కింద చూడండి, 3 days లో పే చేస్తే 14 days లో పే చేస్తే 3% రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా పైన ఉంది చూడండి, అక్కడ ఇంకా పైన బాక్సెస్ ఉన్నాయి కదా, అవి 14 days లో పే చేస్తే 3% డిస్కౌంట్ వస్తుంది వెండర్కి. వెండర్కి కంపెనీ వాడు పేమెంట్ చేయాలి. 15 days వరకు టైం ఉంది, లేదంటే 14 days టైం ఉంది. బట్ ఎర్లీగా పే చేస్తే డిస్కౌంట్స్ వస్తాయి. సో 14 days లో పే చేస్తే 3%, 30 days అయితే 2% అలా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా కాలమ్స్ కావాలంటే అబాపర్ యాడ్ చేస్తాడు. ఎక్స్ట్రా కాలమ్స్ ఏమైనా కావాలంటే అబాపర్స్ యాడ్ చేస్తాడు. అక్కడ ఎక్స్ట్రా ఫ్యూచర్ 45 days లేదు, ఇక్కడ కావాలంటే అబాపర్ చేస్తాడు. సో వీటిని పేమెంట్ టర్మ్ అంటారు. 0002 తీసుకుంటే డిస్కౌంట్స్ అనే అప్లికబుల్ అవుతాయి. అలాగా 0001 తీసుకున్నాం, డిస్కౌంట్స్ అనే అప్లికబుల్ అవ్వవు, వెంటనే డ్యూ అవుతుంది, బ్యాక్ వెళ్ళండి. ఇలా డిఫరెంట్ పేమెంట్ టర్మ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 16 ఉంది, ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంది. 16 14 days లో పే చేస్తే 3%, 20 days లో పే చేస్తే 2%, అట్లా ఉంది. సో ఇట్లా డిఫరెంట్ పేమెంట్ టర్మ్స్ అనేవి ఎస్ఏపిలో బై డిఫాల్ట్గా ఉన్నాయి. లేదంటే క్లయింట్ రిక్వైర్మెంట్ని బేస్గా చేసుకుని కాపీ చేసి మన ఓన్గా కూడా పేమెంట్ టర్మ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో పేమెంట్ టర్మ్, క్యాలిక్యులేట్ ది ఇన్వాయిస్ డ్యూ డేట్, బెల్ సింబల్ వస్తుంది. లేదంటే డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇవి పేమెంట్ టర్మ్స్. తర్వాత చూడండి, సో ఈ పేమెంట్ టర్మ్స్ కి సంబంధించిన కాన్ఫిగరేషన్ చేద్దాం. సో వెండార్ క్యాష్ డిస్కౌంట్, మనం ఏం చేస్తాం? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో వెండార్ క్యాష్ డిస్కౌంట్ ఇస్తే ఏమవుతుంది? అది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది. వెండార్ గివెన్ క్యాష్ డిస్కౌంట్, దిస్ ఈస్ కంపెనీ ఇన్కమ్. మీరు వెండార్కి 1 lakh పే చేయాలి, ఆయన 3% క్యాష్ డిస్కౌంట్ ఇచ్చాడు, ఏమవుతుంది? అది కంపెనీకి ఇన్కమ్ అవుతుంది, అంతే కదా. సో దీన్ని బేస్గా చేసుకుని మనం వెండార్స్ క్రియేట్ చేయాలి. వెండార్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? చూడండి, క్రిందకి వెళ్ళండి. XK01, FK01, XK02, FK02, XK03, FK03, ఇవన్నీ ఈసీసీలో వాడతాం. ఎక్స్తో ఉంటే ఎక్స్ సిరీస్తో స్టార్ట్ అయితే ఎంఎంటీ కోడ్స్, ఎఫ్ఐ అంటే ఎఫ్తో స్టార్ట్ అయితే ఎఫ్ఐ, లేదా S4 HANA అయితే బీపీ. ఓకేనా? సో మనం ఒక వెండార్ మాస్టర్ డేటాని క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, XK01, ట్రాన్సాక్షన్ కోడ్ XK01. ఫస్ట్ టైం ఇవ్వాలి, మన కంపెనీ కోడ్ ఇవ్వాలి. వెండార్ క్రియేట్ చేసే టైంలో ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. తర్వాత ఏమి ఇవ్వాలి? మీరు డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ వేరే చోట క్లిక్ చేయండి. 0002 కాదు, AM00 వేరే ప్లేస్లో క్లిక్ చేయండి, అవుట్ సైడ్ ఎక్కడ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి? డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ వెండార్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం వెండార్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం వెండార్ గ్రూప్ ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి? అకౌంట్ గ్రూప్ దగ్గర ఇవ్వాలి, అక్కడ కాదు. మర్చిపోకూడదండి, అక్కడ కాదు ఇవ్వాల్సింది, మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా? ఇక్కడ ఇవ్వాలి. మీరు అలా డ్రాప్ డౌన్ చేయకండి. ఫస్ట్ మీ కంపెనీకి ఒక 2 letters ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీ వెండార్ గ్రూప్స్ వచ్చేస్తాయి. అవన్నీ ఫైండ్ అవుట్ చేయడం చాలా టైం తీసుకుంటుంది. మీ కంపెనీకి ఒక 2 letters ఇవ్వండి, అదిగో. సో డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇస్తాం. ఇంటర్నేషనల్ వెండార్ అయితే ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్ ఇస్తాం. వన్ టైం వెండార్ అయితే వన్ టైం వెండార్ గ్రూప్ ఇస్తాం. సో మనం డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండార్ గ్రూప్ ఇస్తాం. అంటే ఈ వెండార్ అనేది డొమెస్టిక్ వెండార్ గ్రూప్లో యాడ్ అవుతారు. ఇవ్వండి, ఎంటర్. వెండార్ నేమ్ ఇవ్వండి, వెండార్ నేమ్ డ్రాప్ డౌన్ చేయండి, కంపెనీ ఇవ్వండి, తిరుమల ఎంటర్ప్రైజెస్ టైప్ చేయండి. స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్, SVS స్ట్రీట్, ఏదో ఒకటి ఇవ్వచ్చు, మీ ఇష్టం. హౌస్ నెంబర్ 123, పోస్టల్ కోడ్
5,55,000. City, Hyderabad. Country, IN అంటే this vendor belongs to which country? IN India. Region 01 ఇవ్వండి అంటే ఆంధ్రప్రదేశ్. పోస్ట్ బాక్స్ నంబర్ 123. పోస్టల్ కోడ్ 5,55,000. ఎంటర్ చేశారా? ఎంటర్ చేయండి, ఇంకేం అవసరం లేదు. ఎంటర్ వెయిట్. సో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం వెండర్ అయితే వన్ టైం వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయాలి. ఏమైంది సురేష్ కుమార్, ఈరోజు డ్రాప్ డౌన్ చేయాలి. మనం టైప్ చేస్తే ఇంకా ఎస్ఐపికి వాల్యూ ఏముంది? బ్యాక్ ఎండ్ లో ఉన్న కాన్ఫిగరేషన్స్ ని బేస్ గా చేసుకుని చేయాలి ఇవన్నీ. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ షార్ట్ కీ ఏంటి? డ్రాప్ డౌన్ చేయాలి. షార్ట్ కీ వెండర్ నంబర్ 012 కూడా తీసుకోవచ్చు మనం. 012 12 తీసుకోండి. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4 ఎంటర్. పేమెంట్ టర్మ్ 0002 తీసుకుంటే ఏమో, 0001 తీసుకుంటే వెంటనే డ్యూ అవుతుంది. అలా కాదు, 0002 తీసుకుందాం. డ్రాప్ డౌన్ చేయండి, కనిపిస్తాయి అక్కడ. లేదంటే మీరు ఓన్ గా క్రియేట్ చేసినా కూడా తీసుకోవచ్చు పేమెంట్ టర్మ్స్ అనేవి. 0002 అంటే మీనింగ్ ఏంటి? 0002, 001, 002 ఎక్కడో చూడండి. 0002 తీసుకుంటే 14 days లో పే చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్, 30 days లో పే చేస్తే 2%. తర్వాత ఇంకేం లేదు, తర్వాత ఇంకేం ఉండదు. లేదు మనం కాపీ చేసాం ఓన్ గా, అది కూడా కనిపిస్తుంది ఇక్కడ. మీ కంపెనీ కూడా ఎక్కడో చూడండి. మనం ఓన్ గా క్రియేట్ చేసాం, అదైనా తీసుకోవచ్చు. పైన ఉన్నదిగో AM00 క్రియేట్ చేసాం, లేదంటే 0002 ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మనం 0002 తీసుకుందాం. ఇవ్వండి 0002 టోలరెన్స్ గ్రూప్. సేవ్ చేయండి. సేవ్. వెండర్ వాస్ క్రియేటెడ్. సో వెండర్ని క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేద్దాం. వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. వెళ్ళండి. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్ ఏదైనా తీసుకోవచ్చు. FB60 ద్వారా వెళ్తున్నాం. వెండర్ నెంబర్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేయండి. తిరుమల ఎంటర్ప్రైజెస్ తీసుకోవాలి. పోస్టింగ్ డేట్, అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సెస్. రా మెటీరియల్ ఆర్ పర్చేజ్ అకౌంట్ తీసుకోవచ్చు. రా మెటీరియల్ అకౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇవ్వండి. ఇచ్చారా? ఎంటర్. సిమ్యులేట్. సో వెండర్ అకౌంట్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండర్, రా మెటీరియల్ 40, వెండర్ 31. సేవ్ చేయండి. సో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. వెళ్ళండి. FBL3N సార్.
FBL1N vendor line item display, FBL3N GL line item display. FBL1N vendor line item display. /n FBL1N /n FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ కోడ్ FBL1N, FBL3N కాదండి, ఎవరు మీరు రాంగ్ చెప్పారు, చూసుకోండి. ఓకే, సో ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చూసారా, డ్యూ బెల్ సింబల్ లేదు అంటే ఏంటి, డ్యూ అవ్వలేదు. ఎందువల్ల, ఇంకా టైం ఉంది, వెండర్కి పేమెంట్ చేయడానికి ఇంకా టైం ఉంది. ఓకేనా, టైం ఉంది. ఎందువల్ల, పేమెంట్ టర్మ్ అనేది 0002 తీసుకున్నాం. 0002, అదే 0001 అయితే బెల్ సింబల్ ఉంటుంది. 0002 కాబట్టి డ్యూ అనమాట, డ్యూ అవ్వలేదు, నాట్ డ్యూలో ఉంటుంది అక్కడ చూడండి, నాట్ డ్యూ. అదే 0001 అయితే డ్యూ, రేపు మార్నింగ్ చూస్తే ఓవర్ డ్యూ అయిపోతుంది. సో టైం ఉంది, బట్ ముందుగానే పే చేస్తే అడ్వాంటేజ్ ఏంటి, కంపెనీకి డిస్కౌంట్స్ వస్తాయి వెండర్ దగ్గర నుండి. 10,000 పే చేయాలి, ఎంత డిస్కౌంట్ వస్తుంది మనకి, 300 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఎర్లీగా పే చేస్తే. సో అందువల్ల వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అనేవి యూటిలైజ్ చేసుకుంటారు. సో మనం ఎంట్రీ పోస్ట్ చేసామనుకోండి, మనకి డిస్కౌంట్ అనేది పిక్ అవ్వాలి. సో దాని పర్పస్ మనం ఒక GL అకౌంట్ని క్రియేట్ చేస్తాం, GL అకౌంట్. సో వెండర్కి పేమెంట్ చేస్తే మనకి ఏమొస్తుంది, అమౌంట్ అనేది తక్కువ పే చేస్తాం కాబట్టి డిస్కౌంట్ వస్తుంది. ఓకే, దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారు కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదర్ ఇన్కమ్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో FS00కి వెళ్ళండి, అదర్ ఇన్కమ్ గ్రూప్ ఉందా, అదర్ ఇన్కమ్ లేదు. సో ఏం చేయాలి, మనం OBD4కి వెళ్ళి చెక్ చేయాలి GL గ్రూప్ ని. OBD4 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. అదర్ ఇన్కమ్ ఉందా, 300, 100 నంబర్, ఈ నెంబర్ బేస్ గా చేసుకుని ఒక GL గ్రూప్ క్రియేట్ చేద్దాం, GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. /n FS00 క్రియేట్ లోకి వెళ్ళాలి. క్రియేట్ నంబర్ ఎంత, 300, 100, కంటిన్యూ. ఇక్కడ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి ఏం తీసుకోవాలి, అదర్ ఇన్కమ్ గ్రూప్ తీసుకోవాలి. అదర్ ఇన్కమ్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ టైప్ చేయండి, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. తర్వాత కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. G001 అండ్ సేవ్. సేవ్ చేశారా, రైట్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముంది, ఈ GL అకౌంట్ అనేది ఆటోమేటిక్గా పిక్ అవ్వాలి. దానికోసం మనం ఏం చేస్తాము, ఒక కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇంటర్వ్యూలు అడుగుతారు, క్యాష్ డిస్కౌంట్ దేని ఏ ట్రాన్సాక్షన్ కోడ్ బేస్ గా చేసుకుని పిక్ అవుతుంది, డౌన్కి వెళ్ళండి, అక్కడ నుండి చూడండి. సో ఫస్ట్ OBB8 లోకి వెళ్ళాం, ఇక్కడ పేమెంట్ టర్మ్ తీసుకున్నాం. OBB8 లో ఏం చేసాం, పేమెంట్ టర్మ్ వెండర్ మాస్టర్ డేటాకి అసైన్ చేసాం. తర్వాత వెండర్ క్రియేట్ చేసాం. 0002 తోటి 0002 పేమెంట్ టర్మ్ తీసుకుని వెండర్ క్రియేట్ చేసాం. తర్వాత వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేసాం. తర్వాత క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ GL అకౌంట్ క్రియేట్ చేసాం, 4th స్టెప్. నెక్స్ట్ OBXU క్రియేషన్ ఆఫ్ క్యాష్ డిస్కౌంట్. క్యాష్ డిస్కౌంట్ పిక్ అయినట్లు ఎంట్రీలో కనిపించాలి మనకి.
సో ఎంత డిస్కౌంట్ కూడా కనిపించాలి. కాబట్టి ఓబిఎక్స్యులో క్యాష్ డిస్కౌంట్ జిఎల్ అకౌంట్ అసైన్ చేయాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు, ఏ కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని క్యాష్ డిస్కౌంట్ ఎంట్రీ పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది ఓబిఎక్స్యు యాజ్ వెల్ యాజ్ వెండర్ మాస్టర్ డేటాలో వీ నీడ్ టు అసైన్ ది పేమెంట్ టర్మ్. బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్ మనకి ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, డిస్కౌంట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఆ డిస్కౌంట్ ఎలా పిక్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది ఓబిఎక్స్యు ట్రాన్సాక్షన్ కోడ్. వెళ్ళండి, ఓబిఎక్స్యుకి వెళ్ళండి. ఓబిఎక్స్యు న్యూ సెషన్ తీసుకోండి. ఓబిఎక్స్యుకి వెళ్ళండి, న్యూ సెషన్ తీసుకోండి. ఓబిఎక్స్యు మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది. కంటిన్యూ. ఓబిఎక్స్యు ఇంపార్టెంట్ కీ కోడ్. పోస్టింగ్ కీ పైన క్లిక్ చేయాలి. పోస్టింగ్ కీ ఎస్ అనండి. ఎస్, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి. క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ జిఎల్ అకౌంట్ పిక్ చేసుకోవాలి. సో ఓబిఎక్స్యు ట్రాన్సాక్షన్ కోడ్ ని బేస్ గా చేసుకుని క్యాష్ డిస్కౌంట్ అనేది పిక్ అవుతుంది. ఓబిఎక్స్యు క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ ఇవ్వండి. ఎంటర్ సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. అయిపోయింది. పని చేయండి, పోస్టింగ్ కీస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 40-50 ఉండాలి, ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఉంది కదా, నో ఇష్యూ. సేవ్ చేసేయండి. సేవ్. సో మనం ఏం చేస్తాం? వెండర్ ఇన్వాయిస్ ని క్లియర్ చేస్తాం. ఎంత ఇన్వాయిస్ ఎంత ఉంది? 10,000 చెక్ చేయండి. 10,000 ఉంది వెండర్ ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ క్లియర్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. న్యూ సెషన్ తీసుకుని F-53కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, ఇవ్వండి. సో వెండర్ కి పేమెంట్ చేస్తాం, బ్యాంక్ ద్వారా పే చేస్తాం. సో బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ వెండర్ కి 10,000 పే చేయరు కదా, డిస్కౌంట్ ఎంత పోతుంది? 3% క్యాష్ డిస్కౌంట్ అంటే 9,700 ఇవ్వండి. తర్వాత క్రింద వెండర్ నెంబర్ తీసుకోవాలి. ఏ వెండర్ పేమెంట్ చేస్తున్నాం? తిరుమల ఎంటర్ప్రైజెస్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. టెక్స్ట్ ఫీల్డ్ అంటే ఇవ్వండి. టెక్స్ట్ ఇవ్వండి కింద, టెక్స్ట్ ఫీల్డ్. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్కి వెళ్ళండి. చూసారా, 300 రూపీస్ డిస్కౌంట్ కనిపిస్తుంది ఇక్కడ. 3% క్యాష్ డిస్కౌంట్. ఎంటర్డ్ అమౌంట్ 10,000. ఓకే, ఎంటర్డ్ అమౌంట్ ఇన్వాయిస్ వాల్యూ ఎంత? 10,000. లాస్ట్ లో చూడండి, ఎంటర్డ్ అమౌంట్ 9,700, అసైన్డ్ అమౌంట్ 9,700. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందో చూడండి. ఇక్కడ వెండర్ అకౌంట్ అటాచ్ టు బ్యాంక్ అకౌంట్ అండ్ క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్. క్యాష్ డిస్కౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. టెక్స్ట్ ఇవ్వండి, TEST టెస్ట్ అని టైప్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. ఓకే, ఆ సెషన్కి వెళ్ళండి. FBL వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N లిస్ట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. క్లియర్ అయిందా? ఏం లేదు, కంటిన్యూ చేయండి.
క్లియర్ ఐటమ్ తీసుకోండి, ఎగ్జిక్యూట్, క్లియర్డ్. అలాగే క్యాష్ డిస్కౌంట్ పిక్ అయిందో లేదో సపరేట్గా చెక్ చేద్దాం. సో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N వెళ్ళండి, FBL3N ఇక్కడే ఇవ్వండి పర్లేదు. క్యాష్ డిస్కౌంట్ అకౌంట్ అయినా జిఎల్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి. 300 రూపీస్ యాడ్ అవ్వాలి కదా, ఎగ్జిక్యూట్, 300 రూపీస్. ఓకేనా? అది నెక్స్ట్ వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB60కి వెళ్ళండి, వెండార్ అడ్వాన్స్ పోస్టింగ్ FB60 20,000 పోస్ట్ చేద్దాం. తిరుమల ఎంటర్ప్రైజెస్ ఇచ్చారా? ఓకే, ఇవ్వండి 20,000. కస్టమర్ వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్, రా మెటీరియల్ 20,000, ఎంటర్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. సిమ్యులేట్, పోస్ట్. ఓకే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఇక్కడ కనిపించదు, బ్యాక్ వెళ్ళాలి. FBL1N, ఎంటర్. వెండర్ 36 ఏనా, ఎగ్జిక్యూట్. చూసారా, 20,000 నాట్ డ్యూ అవ్వలేదు ఇంకా, ఎందువల్ల ఇంకా టైం ఉంది కాబట్టి. బట్ ముందుగానే పే చేస్తే కంపెనీకి క్యాష్ డిస్కౌంట్స్ వస్తాయి. సో ఏం చేస్తాము, పేమెంట్ చేస్తాం అందువల్ల. సో న్యూ సెషన్ తీసుకోండి, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి, ఇచ్చారా? అమౌంట్ ఇవ్వండి, అకౌంట్. సో బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాం కదా, బ్యాంక్ ఇవ్వాలి. నెక్స్ట్ క్రింద 19,400, 20,000లో మనకి 3% డిస్కౌంట్, 19,400. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఇవ్వండి, సారీ వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఐఎమ్ సో సారీ, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏదో ఇచ్చేయండి పర్వాలేదు. సో అకౌంట్ దగ్గర ఏ వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నారో ఆ వెండార్ నెంబర్ ఇవ్వాలి. యాక్చువల్లీ మీకు అర్థమవుతుందా క్లియర్గా? నా వాయిస్ క్లియర్ ఉంది కదా? ఎస్ సార్, నో కన్ఫర్మ్ చేయండి ఒకసారి. యాక్చువల్గా ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, కొంచెం ఫీవర్ ఉంది నాకు. బట్ ఈరోజు చెప్పకూడదు అంటున్నాను, బట్ మళ్ళీ టైం వేస్ట్ అనుకుని చెప్పేస్తున్నాను. ఆల్మోస్ట్ 1 or 2 ఫీవర్ ఉంది, కొంచెం హెల్త్ బాగాలేదు నాకు. ఓకే, క్లియర్ కదా? ప్రాసెస్ ఓపెన్ ఐటమ్ చూసారా, 600 రూపీస్ డిస్కౌంట్ పిక్ అయింది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్,
క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ డబుల్ క్లిక్ చేసి క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ టెస్ట్ అని ఇచ్చిన ఓకే. బ్యాక్ వెళ్ళండి, పోస్ట్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి, లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. క్లియర్. సో క్లియర్ ఐటమ్ తీసుకుని ఎగ్జిక్యూట్ చేయండి. సేవ్, కంప్లీటెడ్ కదా, రైట్. అది నెక్స్ట్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N వెళ్ళండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. క్యాష్ డిస్కౌంట్ GL అదేనా, ఎగ్జిక్యూట్ చేయండి. ఎంత ఉండాలి టోటల్గా? ఎంతమంది 300, తర్వాత 600, టోటల్గా 900 ఉండాలి. సరిపోయిందా 900? క్లియరా? సో ఇది వెండర్ క్యాష్ డిస్కౌంట్స్. సో మేజర్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి, క్యాష్ డిస్కౌంట్స్ ఎలా రిఫ్లెక్ట్ అవుతాయి? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. షీట్ ఓపెన్ చేయండి. క్యాష్ డిస్కౌంట్స్ అనేవి బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్ ని బేస్ గా చేసుకుని రిఫ్లెక్ట్ అవుతాయి. ఎక్కడ ఉన్నాయి క్యాష్ డిస్కౌంట్ అనేవి? OBBA ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉంటాయి. డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ we will configure the different types of the payment terms based on the client requirement. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం క్రియేట్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ఈ పేమెంట్ టర్మ్ ని వెండర్ మాస్టర్ డేటాకి లేదంటే కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాము, క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్ GL అకౌంట్ ని OBXU లో మ్యాప్ చేస్తాం. OBXU, ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని ఏమడుగుతారు మేజర్గా? పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ అంటే ఏంటి? లేదంటే డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్స్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది OBBA ట్రాన్సాక్షన్ కోడ్. డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ we will configure the different types of the payment terms. As well as we need to create the cash discount received GL account, and we need to assign the cash discount GL account on the OBXU. OBXU లో మనం అసైన్ చేస్తాం. OBXU ట్రాన్సాక్షన్ కోడ్ ని బేస్ గా చేసుకుని క్యాష్ డిస్కౌంట్ రిసీవ్ అయినట్టు ఎంట్రీలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది చెప్పాలి. మిగతావన్నీ తెలుసు కదా మీకు. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60, సింగిల్ స్క్రీన్ F-43, డబుల్ స్క్రీన్ వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. ఇవి చెప్పాలి. నెక్స్ట్ క్లాస్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ చెప్తాను. ఈరోజు నాకు నేను కొంచెం బాగా హెల్త్ బాగాలేదు, నాకు రేపు మార్నింగ్ చెప్తాను ఈ క్లాస్. ఓకేనా? కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ విల్ డిస్కస్ ఆన్ ది టుమారో. ఓకే, సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. అండ్ ఎవరో 2 members కాల్ చేశారు, ఎర్రర్స్ వచ్చాను. రేపు చెప్తాను అండి, ఈరోజు నేను చెప్పలేను. రేపు మార్నింగ్ 10కి చేయగలరా ఫోన్ నాకు? ఓకేనా? రేపు మార్నింగ్ 10 చేస్తాను సార్. 10 కంటే 10కి వేరే క్లాస్ ఉంది, ఓ పని చేయండి మీరు. ఎగ్జాక్ట్గా 10కి కాదు, 10కి చేయండి. టుమారో 10 చేస్తాను. 10కి చేయండి. ఎవరు మేడం కూడా కాల్ చేశారు, ఇంకొక ఆవిడ మేడం. ఓకే సార్, కాల్ చేస్తాను సార్. ప్రవీణ. ఓకేనా? టేక్ కేర్ సార్. ఓకే టేక్ కేర్ సార్. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. అండ్ ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, క్లియర్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.